నిన్న ఇల్లంత కుంటలో రాముల వారి కళ్యాణం అయింది. ఆడి రివ్యూ మీటింగ్కి సిపి గారు రాలేదు. ఎందుకు రాలేదు? కరీంనగర్ జిల్లాలో ఉన్నది సార్, కరీంనగర్ జిల్లాలో ఉన్నది చిన్న జిల్లా, ఒకటే పెద్ద టెంపుల్. ఆ టెంపుల్కి రివ్యూ మీటింగ్కి సిపి గారు ఎందుకు రాలేదు? నిన్న అవుతుంటే కూడా నిన్న వచ్చి తూతు మంత్రంగా వచ్చిండ్రు, మంత్రి గారితో వచ్చిండ్రు. మంత్రి గారు మళ్ళీ హుస్నాబాద్ పోవాలి, పొన్నం ప్రభాకర్ గారు ఓకే ఐ అండర్స్టాండ్, ప్రభాకర్ గారు వేరు. మంత్రి గారు పోగానే 5 నిమిషాలు అక్కడ దాదాపు 50,000 మంది ఉంటారు. 50,000 మంది దాకా కళ్యాణానికి వచ్చినప్పుడు సిపి గారు లేచి మంత్రి గారు వెళ్ళిపోగానే, మంత్రి గారు పోయిన 5 మినిట్స్గానే పోయాడు. మంత్రి గారిది తప్పు పడతలే నేను, గౌరవ మంత్రి గారు అక్కడ హుస్నాబాద్కి పోవాలి, వారి దగ్గరికి పోవాలి, వచ్చిపోయారు, బట్టలు ఇచ్చిపోయారు. కానీ ఈ సిపి గారికి మీద ఏం ప్రేమ అనేది మీరే ఆలోచన చేయండి. దీనివల్ల ప్రభుత్వం పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సిపి గారి మీద యాక్షన్ తీసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదు అధ్యక్ష. చట్టము సంబంధించి బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. ఇంతకుముందు వచ్చినటువంటి వార్త తప్పు అనేటువంటి ఎంక్వైరీ చేసినారు. కాబట్టి పేపర్ వార్తలలో వచ్చిందని పట్టుకొని మనం మాట్లాడితే ఒక సభలో గౌరవం అయితే ప్రూవ్ చేస్తే సంతోషం. కాబట్టి దానికి ఏం సంబంధం లేదు, ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎవరికి మేము సపోర్ట్ కానీ ఎవరికి నెగటివ్ కానీ ఆలోచన ప్రభుత్వంలో ఉండదు. ప్రభుత్వం ముందుకు వస్తుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి పోలీసుల ఆత్మస్థైర్యం, శాంతి భద్రతలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని కాపాడుకునే అవసరం ఉంటుంది. నేను ఆ మాట మరొకసారి కూడా మనవి చేస్తూ